హాయ్ గైస్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. పూర్తిగా చూడండి, అస్సలు స్కిప్ చేయండి. సరే, టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. టాపిక్ ఏంటంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్, మగవాళ్ళు 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా పెళ్ళి అన్నది చాలామందికి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అనమాట. ఎప్పటి నుంచి ఒక కళ్ళగా అంటారు, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది అని. ఆల్మోస్ట్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో లవ్స్ అయ్యి మనల్ని కొంచెం డిస్టర్బెన్స్ చేయడం వల్ల మనకి బాగా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట, బేస్ చేసేసుకోవాలి అని, మనకి పెళ్లి బేగ అయిపోవాలని మాత్రం ఆ టైంలో బాగా కోరుకుంటుంది. అలా కాలక్రమేణా ఇంట్లో పరిస్థితులు, ఉద్యోగాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 30 దగ్గరికి వచ్చేస్తారు. అప్పటికేంటంటే మనకి అందమైన సౌందర్యవతమైన అమ్మాయి కావాలని మనం అనుకుంటాం. కానీ చిక్కుముడి అక్కడే వచ్చిందనమాట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, మన పరిస్థితులు కూడా మనకే అనుకూలించాలన్నమాట. ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుందామన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోద్ది అనమాట. అప్పుడు మనం ఏమొస్తుందంటే పెళ్లి చేసుకుందాం, బట్ బేగా సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచనతోటి ఆల్మోస్ట్ 30 దగ్గరికి వచ్చేస్తారనమాట. ఇక్కడ చూస్తే ప్రెజరు, పెళ్ళి అవ్వలేదు అన్న ప్రెజర్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. మెంటల్గా టెన్షన్స్, ఒక పక్క అప్పులు, ఈఎంఐలు ఇవన్నీ ఉండి, మరో పక్క తోటి ఫ్రెండ్స్ సేమ్ మన ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అవుతూ పిల్లలకి అంటుంటారు కదా, అప్పుడు ఇంకా పెరిగిపోద్ది అనమాట బీపీ. అరే అరే అరే, సురేష్ గడికి అయిపోయిందిరా పెళ్ళి, రమేష్ గడికి అయిపోయిందిరా, రాజేష్ గడికి అయిపోయిందిరా, ఇంకోటికి అయిపోయింది, ఇంకా ఆడికి అయిపోయింది, వీడికి అయిపోయింది అని చెప్పేసి మెంటల్గా నైట్ పూట నిద్ర పట్టదు ఫస్ట్. అలా నిద్ర పట్టకపోవడం వల్ల మగవాళ్ళకి మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అయిపోతారు. మెయిన్ బీపీ పెరిగిపోతుంది, టెన్షన్లు వచ్చేసి తల ఇంటికలు కూడా పండిపోతాయి. చాలా మందిలో ఇది అబ్జర్వ్ చేస్తే 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఎక్కువ మందికి తల పండిపోతుంది. ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోలేదో వాళ్ళకి అయిపోతుంది. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఏం పెళ్ళిళ్ళు చేసుకోలేక తల పండుతుందా, పెళ్లి చేసుకున్న వాళ్ళకి తల పండదా అంటే, పెళ్లి చేసుకుంటే బట్ట పొర్ర కూడా వచ్చేస్తుంది, బట్ అది వేరే లెక్కలోకి వస్తుంది. ఇంకేం ఇబ్బంది లేదు కదా, పెళ్ళి అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. కానీ పెళ్ళి కాలేని వాళ్ళకి తెల్లంటికలు వచ్చినా, బట్ట పొర్ర వచ్చినా అది కొంచెం అంబారసింగ్గా ఉంటుంది అనమాట. చెప్పుకోలేరు, అలాగని క్యాప్ పెట్టుకోలేరు, క్యాప్ పెట్టుకుంటే ఇంకా పెరిగిపోతుంది. సో ఇవి చాలా ఫేస్ చేయలేని కష్టాలు అన్నమాట. నేను చూశాను, మా ఫ్రెండ్ ఒక ఆయన చాలా స్ట్రగుల్లో ఉన్నారు పెళ్ళి కాలేదని. సో అతను నాకు గుర్తొచ్చి సడన్గా ఈ వీడియో తీయాలని నాకు మనసులో పుట్టి వీడియో తీస్తున్నాను. బట్ ఇది నేనైతే సంతోషపడట్లేదు, బాధపడుతూనే చేస్తున్నాను. చాలామంది కూడా ఇంట్లో కష్టాలు, ఇంట్లో బాధలు ఇవన్నీ చూసి పెళ్ళిళ్ళకి కొంచెం గ్యాప్ ఇద్దాం, గ్యాప్ ఇచ్చి చేసుకుందాం అనుకుంటూ లాంగ్ టర్మ్ తీసేసుకుంటున్నారు. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే వయసు అయిపోతుంది, అటేమో అమ్మాయిలు దొరకట్లేదు. మీరు ఒకటి బాగా అర్థం చేసుకోండి, ఏంటంటే ఈ అబ్బాయికి 30 సంవత్సరాల వరకు కూడా పెళ్ళి అవ్వదు. నెంబర్ 1 పాయింట్ అది. సో అమ్మాయిలకి ఏమవుతుందంటే 30 సంవత్సరాలు ముందే ఆల్మోస్ట్ ఒక 22, 23, 24 ఇలాగా ఆ ఏజ్లో అయిపోద్ది అనమాట. సో పెళ్ళి మ్యాక్సిమం 30 వరకు కూడా లాగరు. ఎక్కువ మంది ఆడవాళ్ళు 30 సంవత్సరాల వరకు కూడా లాగరు. మగవాళ్ళు లాగడం వల్ల ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో వీళ్ళ అభిష్టాలు వేరేగా ఉంటాయి, వీళ్ళ ఇంట్రెస్ట్లు, ఇష్టాలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు వేరేగా ఉంటాయి. సో ఏమడలేరనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల ఇంకా బీపీలు, ఇంకా టెన్షన్లు, ఇంకా ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి అనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత అది వేరే విషయం అనుకోండి. పెళ్లి చేసుకోక ముందు అయితే మాత్రం ఖచ్చితంగా మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని చెప్తున్నావు కదా, నువ్వే సంబంధాలు చూడొచ్చు కదా అని. సంబంధాలు చూడడం కాదు ఇక్కడ మ్యాటర్. మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను విషయం అందరికీ చెప్పట్లేదు, ఎవరికైతే 30 సంవత్సరాలు దాటాయో వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. సో 30 సంవత్సరాల దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి కూడా మీకు చెప్తున్నాను అనమాట. నీకు అయిపోయిందా పెళ్ళి అంటే, నాకు అయిపోయింది కానీ నాకు ఎప్పుడు అయిపోయిందా పని, పెళ్ళి గట్ట అయిపోయింది ఇప్పుడు. సో నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ముందుగా ఒక ప్రణాళిక వేసుకోండి. ముందుగా అమ్మాయిలు సెర్చ్ చేసుకోవడం, ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుగా సెర్చ్ చేసుకొని చదువుకున్నప్పుడే పర్ఫెక్ట్గా చదివేసుకున్నారు అనుకో, సంబంధాలు అన్నవి వస్తాయి. కొంతమంది జాతకాలు పెట్టి రీత్యా కొంచెం లేట్ అవ్వచ్చు,
బట్ ముందుగా మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటి నుంచి 30 సంవత్సరాల దగ్గరికి వస్తే కాదు, నీకు ఎప్పుడైతే 22-23 ఇయర్స్ దాడుతున్నాయో అప్పటి నుంచి నువ్వు బాగా గురి పెట్టాలన్నమాట. మంచి మంచి సంబంధాలు తిరుగుతాయి. ఆ వయసులో పర్లేదబ్బా, మీకు ఏంటంటే 18-19 సంవత్సరాల అమ్మాయిలు దొరుకుతారు, మీ వయసులో కూడా 23-24 ఉంటాయి. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో కింద మీద పడి తప్పదు కదా, కష్టపడి పోషించాలి కాబట్టి ఎలాగోలా పోషిస్తారు. నేను బాగా సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్న మాత్రం తర్వాత వేరే లెక్కలు ఉంటాయి. తర్వాత మరి చూస్తున్నారు కదా సమాజంలో ఎలాగున్నాయో అలా జరుగుతాయి అన్నమాట. కాబట్టి మగవాళ్ళ ప్రాస్పెక్టివ్లో నేనైతే ఒకటే చెప్తున్నా, పెళ్ళి మన ఇబ్బందులు అన్నవి చచ్చినంత వరకు కూడా మనకి ఉంటూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా డూ ఆర్ డై అన్నట్టే సిచ్యువేషన్లు ఉంటాయి. కాబట్టి మీకు ఎప్పుడైతే 20-22 సంవత్సరాలు వస్తాయో అప్పుడే మ్యాక్సిమం పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి ప్రయత్నించండి. కష్టాలు అన్నవి అయ్యే వస్తాయి, పోతుంటాయి. మొత్తం క్లియర్ అవ్వాలి, మొత్తం అప్పులన్నీ పోవాలి, అప్పుడే చేసుకుంటాను అంటే మాత్రం 30 సంవత్సరాలు కాదు కదా, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు అవ్వవు. సో ట్రై టు స్టార్టింగ్ నుంచి బాగా పుషప్స్ చేస్తే ఆ టైంకి దొరుకుతాయి. ఇది నేను అందరికి కావాలని ఎటకారంగా చెప్పట్లేదు. సో బాధపడుతున్నారు కాబట్టి మీకోసం ఏదో నా తరపున ఏదైనా చిన్న హెల్పింగ్ వీడియో కింద అనమాట. సో ఇది మగవాళ్ళ కోసం. సో ఇప్పుడు లేడీస్ విషయం ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఎక్కువసేపు చెప్పను, క్లియర్గా చెప్తాను అనమాట. అమ్మ 30 సంవత్సరాలు దాటి తర్వాత చేసుకుంటే మీకు ఫ్రీడమ్ లైఫ్ అయితే ఉంటుంది ఈ 30 సంవత్సరాల లోపు. తర్వాత ఏమవుతుందంటే అమ్మ అనే పిలుపుకి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే సంతానోత్పత్తి అన్నవి తక్కువగా ఉంటాయి. నీకు 30 సంవత్సరాలలో నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఏ అబ్బాయి దొరుకుతాడు? 25 సంవత్సరాల అబ్బాయి దొరకడు కదా, నీకు 35 ఆ ఏజ్లో అబ్బాయే దొరుకుతాడు. సో లేకపోతే అటు ఇటుగా 32-30 వాళ్ళకి ఏంటంటే స్పెర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే సంతానోత్పత్తి ఇద్దరికి కూడా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ అండాశయాలు అంటే ఎగ్స్ అన్నవి ఉంటాయి కదా, ఋతుక్రమాలు అవి దాటిపోటు ఉంటాయి అన్నమాట. అంటే ఎవ్రీ 28 డేస్కి ఒకసారి ఉంటుంది కదా, అలాగా దాటిపోతూ ఉంటాయి. సో దానివల్ల కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి. తర్వాత ఇంట్లో పరిస్థితుల వల్ల లేట్ అయితే మనం ఆ విషయం గురించి మాట్లాడలేం. కాబట్టి కావాలనే పెళ్ళిని అవాయిడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో తీస్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇట్లు మీ బ్రదర్ హర్ష ఎక్స్ప్లోరర్ అండ్ యువర్ వెల్ విషర్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ద్వారా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏ విషయమైనా సరే లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ టైంలో సరైన విషయం గురించి మనకు ఒక అవగాహన లేకపోతే జీవితం అంతా కూడా గజిబిజి గందరగోళంగానే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే 10వ తరగతి పాస్ అయ్యి బయటికి వెళ్తామో అప్పుడే ఆ సెలవుల్లోని ఏం చెయ్యాలి అన్నది క్లారిటీ పెట్టుకొని మనం ముందుకు వెళ్తే జీవితంలో అనేక విషయాలు మనం గెయిన్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో ఇంతే. జై హింద్.